సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు ఆంధ్ర ప్రాంతం అంతా కూడా కోడి పందాలతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇటీవల కాలంలో ఈ జాస్తి కాస్త తెలంగాణకు వ్యాపించింది. ప్రస్తుతం మనం కరీంనగర్ 2 డిపో దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. మరి పందెం కోళ్లతో మజా చేసుకుందామని వెళ్తున్నాడా ఏంటో తెలియదు, కానీ ఓ ప్రయాణికుడు బస్సులో వెళ్తూ వెళ్తూ తన యొక్క పందెం కోడిని బస్సులో మర్చిపోయాడు. డిపోలో పెట్టినటువంటి డ్రైవర్ ఏంటి ఈ అరుపులు అని చెప్పి గమనించేసరికి కోడి ప్రత్యక్షమైంది. అరే ఏం చేయాలో తెలియదు, ఇది కోతకు ఉన్నటువంటి కోడియా మరి విందు చేసుకుందా తీసుకెళ్తున్నటువంటి కోడ అని చూస్తే లేదు లేదు ఖచ్చితంగా పందెం కోడే అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఇది కరీంనగర్ 2 డిపోలో దీన్ని భద్రంగా ఉంచారు. ఇది ఎవరిది కోడి అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. డిపో మేనేజర్ దీనికి తగిన తిండి గింజలు వేసి ఒక జాలి ఏర్పాటు చేశారు. దీనికి ఆధారాలతో ఎవరైనా వస్తే వారికి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. చూడ్డానికి చాలా రంజుగా ఉన్నటువంటి పుంజును మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఏం జరిగింది, అసలు ఎట్లాంటి పరిస్థితి ఉంది, మనం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సెక్యూరిటీ అధికారులను అడిగి తెలుసుకుందాం ఏమైంది అసలు. డిపో మేనేజర్ చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇది ఎవరిదో మర్చిపోయారు. బస్సు డ్రైవర్ కోడి అరుపులు విని గమనించారు. గమనించిన తర్వాత ఏం జరిగిందంటే ఆ కోడి ఉంది దీన్ని ఆకర్షించే విధంగా. ఒక్క నిమిషం ఇక్కడ రారా మీరు. ఇది ఎన్ని గంటలకు వచ్చింది ఏంటి అనేటువంటి పరిస్థితి చూస్తే మనతో సెక్యూరిటీ ఉన్నారు. దానికి సంబంధించి ఒకసారి గమనిద్దాం మనం. చెప్పండి ఎట్లా చూడొచ్చు, దానికి సంబంధించి ఎప్పుడు దొరికింది మాకు? మొన్న నైట్లో వచ్చింది. వేములవాడ వరంగల్ సర్వీస్ ఎక్స్ట్రా సర్వీస్ నడుస్తుంటే నైట్లో వచ్చింది. దాన్ని గమనించి ఇది ఎవరిది ఏం కదా అని చూసినారు. బుట్టల పెట్టి ఉంది అది. అది ఎట్లా ఏంది అని చూసినాం. మధ్యాహ్నం వరకు ఎవరైనా వస్తారని చూసినాం. నిన్న మధ్యాహ్నం వరకు ఎవరు రాలేదు. దాన్ని తీసి కట్టేయడం జరిగింది. పై అధికారులకు తెలియజేసినాం. అది అంత హైట్, దాని యొక్క పర్సనాలిటీ చూస్తే అది పందెం కోడి లాగానే అనిపిస్తుంది. అంటారు పందెం కోడి అని అంటారు. అది ఆ పందెం కూడా ఏంది ఏం కదా అనేది మనకు తెలియదు. అట్లా అంటే దీనికి ఈ ఇష్యూలో మీరు ఇప్పటికేమన్నా సమాచారం పోలీసులకి చెప్పారు? పై అధికారులకు తెలియపరిచినాం. మా డిపో మేనేజర్ గారికి తెలియపరిచినాం. మాకు సంబంధించిన అధికారులకు తెలియపరిచిన మేనేజర్ గారు ఏం ఆదేశాలు జారీ చేశారు? పద్ధతిలో ఉండని అక్కడ తర్వాత దాన్ని ఏందనేది ఇప్పుడు ఆ మేనేజర్ గారు స్పెషల్ డ్యూటీలో ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు ఏందనేది. అంటే ఆ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎన్ని గంటల సమయం? వేములవాడ వరంగల్ స్పెషల్ అంటే స్పెషల్ అంటే అది ఎక్స్ట్రా సర్వీస్ కాకుండా ఈ పండుగను దృష్టిలో పెట్టి ఎక్స్ట్రా నడిపించారు. ఆ బస్సులో వచ్చింది. సో మొత్తం మీద అయితే ఇది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికుడే మర్చిపోయాడు అనేటువంటి కోణంలో అయితే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని గమనించినటువంటి అధికారులు అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తగిన ఆధారాలు ఉంటే మాత్రం మాకు చెప్పండి అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ కోడి దీనికి సంబంధించి ఖచ్చితంగా అది పందెం కోడి అనేటువంటి భావన అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కనబడుతున్నటువంటి పరిస్థితి గమనిద్దాం. మొత్తం మీద దీనికి పైన ఒక క్లారిటీ, ఆ ప్రయాణికుడు ఇక్కడికి వచ్చేదా రాడా అనేది విషయం పక్కన పెడితే ఈ కోడి అయితే పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది అనడంలో సందేహం లేదు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.